హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జోరుగా అయితే సాగుతోందండి. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వాహన సేవల వివరాలు, ఎప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలు, మొత్తం వాహనాలు ఏ డేట్లో ఏ వాహనాలు ఉంటాయనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఏర్పాట్లపై తిరుచానూరు ఆస్థాన మండపంలో మంగళవారం టిటిడి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సమీక్ష సమావేశం అయితే నిర్వహించారండి. అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, అలాగే టిటిడి సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను అయితే పరిశీలించారు. అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకి విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం కంటే ఈసారి భక్తులకు ఇంకా మెరుగైన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారండి. ఇక తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ పంచమి తీర్థం రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తిరుచానూరుకు వచ్చే రోడ్లపై హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఆయన అయితే చెప్పారండి. ఇక టిటిడి సివిఎస్ఓ శ్రీ కేవి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ హోల్డింగ్ ఏరియాస్, అలాగే వాహన మార్గాలు, పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఇక టిటిడి చైర్మన్ ఈవోలు ఇచ్చిన సూచనల మేరకు బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరిగే విధంగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామని ఆయన అయితే చెప్పారండి. ఇక వాహన సేవల వివరాలకు వచ్చినట్టయితే 17వ తేదీ సోమవారం ధ్వజారోహణం అయితే ఉంటుందండి. ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి ఉదయం వచ్చి ధ్వజారోహణం, అలాగే రాత్రి వచ్చి చిన్నశేష వాహనం అయితే ఉంటుంది. ఇక 18 మంగళవారం చూసుకున్నట్టయితే ఉదయం వచ్చి పెద్ద శేష వాహనం, అలాగే రాత్రి వచ్చి అంశ వాహనం అయితే ఉంటుంది. ఇక 19వ తేదీ బుధవారం మనం చూసుకున్నట్టయితే ఉదయం ముత్యపు పందిరి వాహనము, అలాగే రాత్రి వచ్చి సింహ వాహనం అయితే మనకి ఉంటుంది. ఇక 20వ తేదీ గురువారం చూసుకున్నట్టయితే ఉదయం వచ్చి కల్పవృక్ష వాహనము, అలాగే రాత్రి హనుమంత వాహనం అయితే ఉంటుందండి. ఇక 21వ తేదీ శుక్రవారం మనకి ఉదయం పల్లకి ఉత్సవం అయితే జరుగుతుంది, అలాగే రాత్రి గజవాహనంపై అయితే అమ్మవారిని ఊరేగిస్తారండి. ఇక 22వ తేదీ శనివారం మనకి ఉదయం వచ్చి సర్వ భూపాల వాహనం అయితే ఉంటుంది, సాయంత్రం వచ్చి స్వర్ణ రథం కూడా ఉంటుంది. ఇంకా రాత్రి పూట గరుడ వాహనం అయితే ఉంటుందండి. ఇక 23వ తేదీ ఆదివారం విషయానికి వస్తే ఉదయం సూర్యప్రభ వాహనం, అలాగే రాత్రి చంద్రప్రభ వాహనం పైన అమ్మవారు అయితే ఊరేగిస్తారు. ఇక 24వ తేదీ సోమవారం ఉదయం రథోత్సవం అయితే ఉంటుంది, అలాగే రాత్రి అశ్వవాహనం పైన అమ్మవారిని అయితే ఊరేగిస్తారు. ఇక 25వ తేదీ ఆఖరి రోజు మంగళవారం అయితే ఉదయం పంచమి తీర్థం అయితే ఉంటుంది, రాత్రి పూట ధ్వజారోహణం అయితే ఉంటుందండి. ఈ రోజు మనకి 25వ తేదీ పంచమి తీర్థానికి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.